శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ మే 19 తారీఖున నరసింహస్వామి జయంతితో పాటు చినమస్తా దశమహావిద్యల్లో చినమస్తాదేవి జయంతి కూడా ఉంటుంది. ఆ రోజు ఆదివారం నరసింహస్వామి ఏ విధంగా అయితే కుజగ్రహానికి అధిష్టాన దేవతనో అదేవిధంగా మనకి ఈ చినమస్తాదేవి రాహుగ్రహానికి అధిష్టాన దేవి. రాహుగ్రహం తమోగుణంతో కూడుకున్న గ్రహం. అదేవిధంగా మనకి చినమస్తాదేవి కూడా కొంచెం వామాచార పూజలు కూడా గ్రహిస్తుంది. కాబట్టి ఈ ఒక అమ్మవారికి ఇంట్లో ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిగా ఫలితాలు దొరుకుతాయి. ఉపాసన లేకుండా, గురు దీక్ష లేకుండా, గురువు యొక్క ఉపదేశం లేకుండా మీరు కానీ చినమస్తాదేవి యొక్క ఆరాధన చేస్తే కొన్ని ఇబ్బందులు మీరు పడే అవకాశం ఉంటుంది. కానీ అమ్మవారే. మీ ఇంట్లో ఏ స్వరూపం ఉన్నా, అంటే మీ ఇంట్లో దుర్గాదేవి స్వరూపం ఉన్నా, లేకుంటే రేణుక ఎల్లమ్మ స్వరూపం, ఆ స్వరూపానికే చినమస్తాదేవి అని భావిస్తూ ఒక్కరోజు మాత్రం ఆ అమ్మవారికి ఆ నామంతో, చినమస్తాదేవి నామంతో మీ గృహంలో ఉన్న అమ్మవారికి పూజించుకోండి. అక్కడే మీరు ఒక నేటి దీపం, ఎర్రటి పుష్పాలు, మన దానిమ్మ, యాపిల్ ఇలాంటి ఎర్రటి పండ్లు, పానకం, బెల్లంతో చేసిన పానకం, తేనె, ఖచ్చితంగా తేనె నైవేద్యం నివేదించాలి. ఎందుకంటే వామాచార పూజలో మదిర అంటే మత్స్య పదార్థాలు, లిక్కర్, కానీ మనం లిక్కర్ బదులు తేనె కూడా ఒక విధమైన మత్తు పదార్థమే. ఆ తేనె నివేదించి అమ్మవారికి ఒక 5 నేటి దీపాలతో పూజ చేయండి. మళ్ళా మీ యొక్క ఇంట్లో ఉన్న సమస్త ఏదైనా మంత్రతంత్ర దృష్టి దోషం, ఎలాంటి దోషాలున్నా అమ్మవారు దయతో, ఆమె యొక్క ఆశీర్వాదంతో అవన్నీ తొలగిపోయి మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీరు మంచిగా ఉంటారు. ఇదే భావిస్తూ శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.